హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాదావత్ లత ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నేనైతే ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇదైతే జర్నీ వీడియో. మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. నాసిక్ టు నిజామాబాద్కి విలేజ్కి వెళ్తున్న వీడియో తీశానండి. ఏంటంటే ఇది మా వారికి అయితే చుట్టి ఇవ్వలేదన్నమాట, లీవ్ ఇవ్వలేరు. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను ఇద్దరు పిల్లల్ని తీసుకొని. చాలా ఘోరంగా వచ్చానండి ఈ లీవ్కి నేనైతే. ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన మన సబ్స్క్రైబర్ చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే ఈ వీడియో అనేది ఇంకొందరికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ ఒక్క లైక్, మీరు లైక్ ఇస్తే డబ్బులేం కట్ అవ్వవు అండ్ నాకు డబ్బులు ఏం రావు. జస్ట్ సపోర్టింగ్కి మీరు లైక్ ఇస్తే ఇంకో యూట్యూబర్ గారు ఇంకొందరికి నా వీడియో అనేది సెండ్ చేస్తారన్నమాట. అది సంగతి. ఇక్కడైతే వాళ్ళ డాడీ ఉన్నప్పుడు మా చిన్ను ట్రైన్ అంటే రైల్వే స్టేషన్ ఇప్పుడు తన ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు వచ్చారనమాట. వస్తే ట్రైన్ని చూసి ఇంకా డ్యాన్సే వేస్తుందట ట్రైన్ అనుకుంటా. ఇంకా వాళ్ళ డాడీ ఉన్నంతసేపు అయితే చాలా బాగా ఆడుకున్నారు. మేము రైల్వే స్టేషన్కి వచ్చి ఎర్లీ మార్నింగ్ అండి 3:30కే వచ్చేసినాము. 3:30కి ఇలా ఉందన్నమాట రైల్వే స్టేషన్ అయితే. ఒక ట్రైన్ వస్తే ఆ ట్రైన్ని చూసి కూడా మా చిన్నోడు మా పెద్దోడు బాగా ఎంజాయ్ చేశారనమాట. మా ట్రైన్ కోసం అయితే మేము వెయిటింగ్ చేస్తున్నాం. అది 3కే రావాల్సింది 4కి 4:30కి ఏమో వచ్చింది. వెయిట్ చేసినాక మా పిల్లలు వాళ్ళ డాడీతో చాలా ఆడుకున్నారండి. మా వారికి అయితే లీవ్ ఇవ్వలేదన్నమాట. నేను ఎందుకు వచ్చినానంటే దసరా ఫెస్టివల్ ఉంది అండి, అందుకని వెళ్తున్నా. ఇప్పుడేంటి దసరా అని అనుకుంటున్నారేమో, మాది ఇప్పుడే చేస్తారండి. మా అక్క మావులి అని అంటారు మా బంజారాలో. మావులి చేస్తున్నాం అన్నమాట. ఇంకో ప్లాట్ఫామ్ మీద వస్తుంది అని అంటే మేము ఇంకో ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నాం అన్నమాట నడుచుకుంటా. నేను వీడియో తీస్తున్నాను. సెకండ్ ప్లాట్ఫామ్ మీద వస్తుందంటే అటు నుంచి ఇటు వచ్చినాం అనమాట. మా మావులి ఫెస్టివల్కి మా వారికి అయితే కంపల్సరీ 1 డే అన్న చుట్టి ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఆ వీడియోస్ కూడా పెడతాను, అందరూ చూడండి. చూసి కాస్త లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే మాత్రం యూట్యూబ్ గారు ఇంకొందరికి నా లైవ్ అనేది రీచ్ చేస్తారండి. నా ఛానల్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ప్లీజ్ అండి, దయచేసి అందరూ లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇస్తే మీకు అమౌంట్ ఏం కట్ అవ్వవు. మొత్తానికైతే ట్రైన్ వచ్చేసిందండి. మా వారైతే ఎక్కిస్తున్నారు. B4 ఏదో బాక్స్ ఉండండి మాది. ఆ బాక్స్ డోరే రాలేదు. ఇంకా పక్క బాక్స్ నుంచి ఎక్కినాం అనమాట. ఎక్కి లగేజ్ లోపల పెట్టారు మా వారు. ఇంకా ట్రైన్ అంతలోనే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ అలా మాట్లాడలేదు కూడా. పిల్లలు ఆ తర్వాత అయితే చాలా డాడీ డాడీ అని జస్ట్ ఒక 5-10 మినిట్స్కి అడిగేసిరండి, నాన్న ఏడి నాన్న ఏడి అని. నాన్న దగ్గర ఉండకపోతే పిల్లలకి అలా ఉంటుంది కదా, ఏం చేస్తాం. ఇది వెళ్ళట్లేదు అనేసి ఇంకో బాక్స్ నుంచి వెళ్తున్నాం చూడండి. లగేజ్ అలా పెట్టేసి మమ్మల్ని ఎక్కించి వెళ్ళారు. ఈ ట్రైన్లో ఏమేమి జరిగిందనేది నేను చెప్తున్నానండి. ఇది ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్ అట. ఇందులో రైస్ అడగడానికి రాలేదు. ఫస్ట్ టైం అండి నేను అంటే క్వార్టర్స్ నుంచి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాకుండా వచ్చినాను. ఎందుకంటే మార్నింగే కదా, పిల్లలు ఏం తింటారులే, అక్కడ వేడిగా పార్సల్ చేయించుకుందాము, వస్తూ ఉంటారు కదా ట్రైన్లో అనేసి ఇంకా రైస్ అవి తీసుకుందాం అనుకుంటే ఎవరు రాలేదండి ఇందులో. అండ్ ఇంకా బాక్స్లలో B4 బాక్స్లో ఎవ్వరూ లేరు, మొత్తం ఖాళీ. ఒక బెంచ్ మీద 4 మెంబర్స్ బాయ్స్ ఉండే. ఆ బాయ్స్ చూస్తున్నారు, ఒక్కొక్కరు వస్తున్నారు. ఒకరైతే తాగేసి వచ్చారండి. చాలా భయం వేసింది నాకు. నేను ఒకదాన్ని, నాకు 2 పిల్లలు, మళ్ళీ మా వారు రాలేదు కదా, చాలా భయం వేసిందండి. భయంతో అండ్ మా పిల్లల ఆకలితో నేను ఆకలితో ఉండడం వల్ల నాకైతే నిజంగా ఇది ఎంట్రనైనా అనిపించింది ఆ రోజైతే. ఒకటి నా పెద్ద బాబు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అంత బాధ అనిపించింది. ఇంకొకటి ఇప్పుడు
ఆ బాధ ఏంటో అర్థమైందండి. మా పిల్లలకి కూడా మొత్తం ఏమీ తినకుండా వచ్చినామంటే ఫస్ట్ టైం అండి. మేము జర్నీలో అయినా మా పిల్లలకి తినిపించకుండా ఉన్నాను అంటే ఫస్ట్ టైం. ఇంకా ఓన్లీ సమోసాలే వస్తున్నాయి, సమోసాలే తిన్నారనమాట పిల్లలు. వాళ్ళ డాడీ ఉంటే ఇంకా ముగ్గురు కలిసి మంచిగా ఆడుకుంటారు. ఇంకా వీళ్ళిద్దరైతే ఇంకా అక్కడే కూర్చొని ఒకతాన ఏదో బోర్ అవుతున్నారనేసి ఇంకా ఆడుకుంటున్నారు. వాళ్ళ అన్న ఇక్కడ దాక్కుంటే తనేమో చిన్నేమో అటు ఇటు పరుగెత్తుతున్నారనమాట. మీరందరూ ఎలా ఉన్నారు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మొత్తానికి ఇది ట్రైన్ ఎప్పుడండి 2:00కి నాకు నిజామాబాద్లో దింపాల్సింది 4:30కి దింపిందండి ఈవినింగ్. లేట్ కూడా అయింది ట్రైన్. అందులో ఏమీ రాలేదు. మా పిల్లలు ఆకలితో ఉన్నారు. పిల్లలు కొంచెం అంటే ఏదోలా ఉంటుంది కదండి. ఎక్కువసేపు పిల్లలు కూర్చోలేరు, ఆడుతూ ఉంటారు. ఎక్కువసేపు కూర్చోమంటే మన వల్లనే అవ్వదు. మనం పని చేసేవాళ్ళం. ఇంకా 4:30కి దింపినాక అక్కడ తిన్నామండి మేము పిల్లలకి. అప్పుడు తినిపించినాను. చాలా బాధ అనిపించింది. అప్పుడు అనుకున్నాను, ఈ ఆర్మీ హస్బెండ్స్ ఎందుకునైనా అని. ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి ఇంటికి 8:30 అయిపోయింది. 8:30 అయిపోయాక వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి 10:30కి అంటే మా ఫెస్టివల్ ఉంది అన్నాను కదా, దసరా అనేసి. అప్పుడు ధనియా అంటారు కదా, ధనియా కాల్చుకొని మిక్సీ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ చేసేసరికి 11 అయిందండి. ఆ రోజు నైట్ మొత్తం పడుకోలేదు. ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఇందులో ఎవ్వరు లేరు ఏంటి అనేసి నాకు చాలా భయం వేసి పడుకోలేదు కూడా, తినలేదు కూడా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.